జై గణేష్, వెల్కమ్ బ్యాక్ ఎస్ఎండి క్రియేటివ్స్ గైస్. ఈ రోజు వచ్చేసి మనం అయ్యప్ప కలర్స్ లో డిస్ప్లే గణపతి అయితే రెడీ అయినాయి. లాస్ట్ ఇయర్ అయితే ఒక 90% అయితే మనం లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయినట్టు చూపించాం. ఈసారి అయితే కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయింది. ఒక్కొక్క గణపతి ఇచ్చి పాడుకొచ్చి కుడకపోయింది. ఒకసారి అయితే గణపతి వీడియోకి అయితే వెళ్ళబోయే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి. చలో ఇక వెళ్ళిపోదాం గాయస్. చారి కలర్స్ ఉందిగా, చారి కలర్స్ పక్కనే మన అయ్యప్ప కలర్స్ అనగానే మనకి డీటెయిలింగ్ కానీ ఫినిషింగ్ కానీ మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇంకో ఇక్కడ వచ్చేసి మనకి మల్లన్న గణపతి ఉన్నది. ఈ గణపతి అయితే మనకి కొరట్లలో అయితే ఎక్కడ చూడడం లేదు. ఇక ఏ షెడ్లో కూడా మనకి ఇటువంటి డీటెయిలింగ్ అయితే రాదు. ఒక్కసారి అయితే ఈ గణపతిని చూసేయండి, ఆ కళ్ళు బొట్టు చూసేయండి. కళ్ళకైతే నిజంగా కాటిక పెట్టినట్టు అయితే ఉన్నది. మల్లన్న బొట్టుతోడైతే ఈసారి అయితే దర్శనం అయితే ఇచ్చేసింది. మల్లన్న రూపంలో గణనాథుడు అయితే 2025లో ఎంట్రీ అయితే ఇచ్చేసిండు. డమ్మారూపం కానీ ఆ త్రిశూలం కానీ ఏమని ఉన్నదా గణపతి. గాయస్, ఈ గణపతి ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ ఒక గణపతి ఉన్నది, కానీ ఈ గణపతికి మనకి ఇంకా బొట్లు ఏం కాలేదు. సో మనం నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం. ఇంకా చాలా గణపతులు ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే మనకి నందీశ్వరుడు పైన కూర్చొని ఉన్న గణపతి అయితే ఉన్నది. తొండం పైన కూడా ఒకసారి ఎంత చిన్న క్యూట్ కృష్ణయ్యని అయితే ఇచ్చేసిండు. చాలా అంటే చాలా క్యూట్ ఉన్నది. కళ్ళని చూడండి ఒకసారి, కళ్ళకైతే కాటిగా పెట్టినట్టు అయితే వచ్చేసింది. ఈ గణపతికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొకసారి ఈ ధోతి ఫినిషింగ్ కానీ ధోతి కలరింగ్ కానీ ఏమైనా ఉన్నదో ఒకసారి మొత్తం చూసేయండి. ఏమైనా ఉన్నదా. నందీశ్వరుడు కూడా మంచిగా డీటెయిల్గా ఇచ్చేసిండు. నందీశ్వరుడు కూడా ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చూసేయండి ఎట్లా ఉన్నదో. జక్కుమంటుంది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే. నెమలితో అయితే మనకి 2 నెమలీలు అయితే ఇచ్చేసిండు బ్యాక్గ్రౌండ్లో. పైన అయితే కృష్ణయ్య అయితే ఇచ్చేసిండు. ఇంకో గణపతి పైన కూడా మనకి నెమలి పింఛం అయితే ఇచ్చేసిండు. ఒకసారి అయితే ఈ గణపతి ఫుల్గా చూసేయండి. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్స్ దాకా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి నెమలి పైన కూర్చున్న గణపతి అయితే ఉన్నది. గణపతి వచ్చేసి మనకి క్రాస్ సిట్టింగ్ పొజిషన్ బొంబాయికా మహారాజ్ గణపతి లెక్క ఉన్నది. ఆ నెమలికి మనకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ కలర్ అయితే కంప్లీట్ అలాగున్నది. గణపతి కలరింగ్ కానీ డిఫరెంట్గా మస్తు డిఫరెంట్ ఉన్నది. ఒకసారి అయితే గణపతిని ఫుల్గా చూసేయండి. ఎట్లా కొడుతుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకోటి ఏంటిదంటే మన ఛానల్ పేరు చెప్పి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎండి క్రియేషన్. ఫ్రెండ్స్, మన అయ్యప్ప కలర్ షెడ్ అయితే డిస్ప్లే గణపతిలో రెడీ అయినాయి. ఒక గణపతి మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది కలరింగ్ చేసాకైతే. ఫ్రెండ్స్, అట్లనే మన అయ్యప్ప కలర్ షెడ్లో అయితే మనకి గణపతిలో రీల్ అయితే చూసి ఎవరైనా స్క్రీన్ షాట్ ఇచ్చి అందరికీ చూపిస్తే 10% డిస్కౌంట్ కూడా అయితే ఇప్పిస్తాం. అట్లనే ఇయర్ అయితే మన అయ్యప్ప కలర్ షెడ్లో అయితే ఒక్కొక్క గణపతి మటుకు ఒక 3 ఫీట్స్ నుంచి పట్టుకుంటే దాదాపు ఒక 12 ఫీట్స్ వరకు అయితే గణపతులు అయితే ఉన్నాయి. మొత్తం డీటెయిల్గా అయితే చూద్దాం. చలో పదండి. గాయస్, హనీబాయ్ చెప్పినట్టే మన ఛానల్ పేరు చెప్పినా కానీ, హనీబాయ్ ఛానల్ పేరు చెప్పినా కానీ మనకైతే పక్కా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇక్కడైతే మనకు ఒక చిన్న గణపతి అయితే ఉన్నది. ఈ గణపతి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 4 ఫీట్స్ దాకా ఉంటుంది. ఈ గణపతి కంప్లీట్ అయిపోయింది. ఏమన్నా కొడుతుందో ఒకసారి యూజ్ చేయండి. బాడీ కలర్ యూజ్ చేయండి. ఇట్లా చక్కుమంటుందో ఈ గణపతికి. ఇట్లా మీకు నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ కొట్టేసేయండి, కథ మంచేసేయండి. చిన్నపిల్లలు అయితే మస్తు ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే లంబోదరుడు అయితే ఉన్నాడు. లంబోదరుడు చూసిన తర్వాత ఎట్లా అనిపించింది ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను లాస్ట్ ఇయర్ అయితే లంబోదరుడికి ఇక్కడ పెళ్లి కొడుకు మాదిరిగా కోన్ అయితే వస్తా అని చెప్పిన. సో చెప్పినట్టే కోన్ అయితే పెట్టేసిండు. అన్ని చేతులకైతే మనకి పెళ్లి కొడుకు టైప్ అయితే మనకి కోన్ అయితే మెహందీ అయితే పెట్టేసిండు. పంచపైన యూజ్ చేయండి. పంచపైన కూడా మనకి డీటెయిల్ కానీ ఇచ్చేసిండు. కాళ్ళకు కూడా మనకి పారాయిని పెట్టేసిండు. చేతులకి పారాయిని పెట్టేసిండు. ఏ కలర్స్లో కూడా మనకి కాళ్ళకి చేతులకి అయితే పారాయిని పెట్టాడు. ఒక్కసారి గణపతి పైన ఇది బొట్టు చూసేయండి. శివలింగం వచ్చేసింది. మళ్ళీ దానిపైన శేషనాగుడు అయితే వచ్చేసిండు. కళ్ళు చూసేయండి ఎంత కాటుక పెట్టినట్టయితే చక్కుమంటున్నాయి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చూసేయండి ఎంత ఖతర్నాక్ ఉందో. ఇక్కడ ఒక గణపతి ఉన్నది. ఈ గణపతి వచ్చేసి మనకి ఈ గణపతి చూడడానికి కొంచెం సేమ్ ఉంటుంది. ఇదేమో చిన్నపిల్లలకి, ఇదేమో కొంచెం పెద్దవాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ గణపతి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 8 ఫీట్స్ దాకా ఉంటుంది. ఈ గణపతి చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. గణపతి కళ్ళు కూడా మస్తు కొడుతుంది. చెవులు కలరింగ్ కానీ ఈ ఫినిషింగ్ కానీ ఎక్కువ కూడా మన అయ్యప్ప కలర్స్ అన్న అయితే వదిలేదు. కంప్లీట్ డీటెయిలింగ్ తోటి అయితే మనకైతే ఫినిషింగ్ వర్క్ అయితే ఇచ్చేసిండు. ఈ గణపతి చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోతుంది. ఇక్కడ ఒక చిన్నపిల్లలకి గణపతి అయితే రెడీ అయిందని చెప్పిన. ఈ గణపతి అయితే కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయింది. ఒకసారి అయితే యూజ్ చేయండి. ఈ గణపతి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 4 ఫీట్స్ దాకా ఉంటుంది. గణపతి అయితే ఇది చిన్న ఆల్చిప్ప నుంచి అయితే వచ్చినట్టయితే ఇచ్చేసిండు. శంకు అంటారు. శంకు నుంచి అయితే గణపతి పుట్టినట్టయితే మనకి ఈ రూపంలో అయితే మనకైతే 2025లో దర్శనం అయితే ఇస్తుండు.
చిన్న చిన్న చేపలతో అయితే మనకి 2025లో ఎంట్రీ అయితే ఇచ్చేసిండు. ఇక్కడ ఒకటి పెళ్లి కొడుకు గణపతి ఉన్నది, కంప్లీట్ డిఫరెంట్ ఉన్నది, అయితే మస్తు అంటే మస్తు నచ్చేసింది. ఆ చెవులు చూసేయండి, గణపతి చెవులు కానీ తొండం కానీ మనకి ఎక్కడ కళాశాలలో మీకు ఇటువంటి గణనాథుడు అయితే దొరకడు. ఒక్కటి ఏంటంటే మీరు బొట్టు చూసేయండి, మనకి శివుడి బొట్టు ఉంటే చూసినా, 3వ కన్నునేషన్ అంటే చూసినా, సో అదే బొట్టు మనకైతే ఈ గణనాథుడికి అయితే పెట్టడం జరిగింది. ఇంకొకసారి గణపతిని చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఎట్లా అనిపించింది చూసేయండి. ఇంకో ఈ గణపతి చాలామంది అంటే చాలామందికి చాలా అంటే నచ్చేసింది. ఈ గణపతి వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 6 to 7 feet దాకా ఉంటుంది. నందీశ్వరుడి పైన మనకి కూర్చొని మనకి కాలభైరవుడు మాదిరిగా మనకి సరి వచ్చేసిండు. అయ్యప్ప కళాశాల వాళ్ళు అయితే మస్తు అంటే మస్తు చేసారు. సో గైస్ గణపతి చూసారుగా, ఏ గణపతి నచ్చిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేస్తే మర్చిపోకండి. అని బాయ్ ఒకసారి రా మనకి ఏమైనా చెప్పేదాన్ని ఉందా? సో ఫ్రెండ్స్ గణపతులు చూసారుగా, గణపతులు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే కొట్టండి. అట్లనే ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి అప్డేట్స్ కూడా అయితే వస్తున్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్లో అయితే మంచి మంచి గణపతులు కూడా అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ప్రీవియస్ వీడియోలో చూసిన గణపతులు అయితే ప్రజెంట్ అయితే షురూ అయినాయి కొన్ని. ఇంకా ముందు ముందు కూడా మంచి అప్డేట్స్ కూడా అయితే ఇస్తూనే ఉంటాం. సో గైస్ వీడియో నచ్చిందా? నచ్చితే ఇట్లా లైక్ చేయండి, షేర్ చేయండి. మన హనీ బాయ్ ఛానల్లో చూసేయండి, మంచి మంచిగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో గైస్ ఇక్కడికి ఈ వీడియో ఇంతే. సో గైస్ జై గణేష, తిరుమల.